మీరు చిన్నతనంలో తరగతి గదిలో అభ్యాసం చేసినది ఏదుందో రేపు పౌరులైన తర్వాత సమాజంలో మీరు అదే చెయ్యడం కొనసాగింపుగా చేస్తారు. ఒక దేశాభివృద్ధి కార్యక్రమాలని రచన చేసేటప్పుడు జనాభా అన్నది అత్యంత ప్రధానమైన ప్రాతిపదిక. జనాభాలో స్త్రీలు, పురుషులు, నిష్పత్తి, ధనికులు, పేదలు, ఇళ్ళు, ఇంట్లో ఉన్న సౌకర్యాలు వీటన్నింటినీ యథార్థంగా మనం సమర్పించినప్పుడే దేశాభివృద్ధి కొరకు జనుల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి తగిన కార్యక్రమాలు ప్రభుత్వాలు రచన చేసి అమలు చేయడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ జనాభా గణన కార్యక్రమంలో మనందరం ఉత్సాహంగా పాల్గొని అత్యంత ప్రధానమైన పౌర కర్తవ్యం కాబట్టి మన సెల్ ఫోన్ లోనే మనం దానికి సంబంధించిన సమాచారం అంతా ఇవ్వడానికి అవకాశం కల్పించారు. అందరూ కూడా ఏ దాపరికం లేకుండా, దీని వలన మనకు వచ్చే నష్టమేం లేదు, దేశాభివృద్ధికి ఇది పనికొస్తుంది. కాబట్టి అందరూ తమకు సంబంధించిన సమాచారాన్ని ఏ దాపరికం లేకుండా అందించినట్లయితే మనం ప్రభుత్వానికి ఎనలేని సహకారం చేసిన వాళ్ళం అవుతాం. మనతో పాటు భవిష్యత్ తరాల అభివృద్ధికి కూడా మనం సోపానాలు నిర్మించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరూ దీనిలో ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా నేను కోరుతున్నాను. ఇవాళ నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నా సమాచారాన్ని సమర్పించాను. శుభం. మన జనగణన మన వికాసం.